హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఇంక వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కాబట్టి అసలు భక్తులైతే మామూలుగా లేరనమాట. ఫుల్ రద్దీగా ఉందండి టెంపుల్. నార్మల్ డేస్‌లో అయితే ఈ విధంగా ఉండదు. నార్మల్‌గానే ఉంటారు. ఇంక ఇవాళ ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి కాబట్టి క్రౌడ్ అయితే అసలుకి మామూలుగా లేదండి. ఒక 1 అవర్ పాటు మాకు క్యూ లైన్‌లోనే సరిపోయిందనమాట టైము. దర్శనం చాలా బాగా అయిందండి. ఇంకా పిల్లలైతే ఎగ్జామ్స్ ఉన్నాయనేసి పిల్లలు స్కూల్‌కైతే వెళ్ళారు. ఇంక నేను మా వారైతే వచ్చేసాం. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత మార్నింగ్ పనులన్నీ చకచకా కంప్లీట్ చేసేసుకొని టెంపుల్‌కైతే వచ్చేసామండి. చాలా బాగా అనిపిస్తుంది అసలు. టెంపుల్‌కొచ్చామంటే మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. క్లైమాట్ అందులోనూ చాలా చల్లగా ఉందనమాట. వెదర్ కూడా కూల్‌గా వర్షం పడేలా చాలా బాగుందండి. ఇంక అసలు గుడంతా కూడాను డెకోర్ చేశారండి పువ్వులతో. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారనమాట. అన్నీ కూడా పువ్వులు, ఫ్రూట్స్ తోటి గోవిందనామము, శంకు చక్రాలు, పద్మం అయితే వేశారండి పువ్వులతో. డెకరేషన్ చాలా బాగుందనమాట. గోవింద గోవింద అంటూ అసలు టెంపుల్ అంతా కూడా భక్తులతో మోగిపోతూ ఉందండి. అంత బాగుందనమాట. ఇంక ఇవాళ చూసేదానికైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఆ పువ్వులు, ఆ ఫ్రూట్స్, ఆ స్వామివారిని దర్శించుకుంటే అసలు ఇంకెందుకు అసలు అంత బాగా అనిపించిందనమాట. చూశారు కదా! అసలు ఇవాళ టెంపుల్‌కి వెళ్ళలేని వాళ్ళు స్వామివారిని అయితే చక్కగా దర్శించుకోండి. ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎంత బాగా దర్శనం ఇస్తున్నారండి స్వామివారైతే. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలండి. అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. చూసారు కదా! ఫ్రూట్స్, పువ్వులతో డెకరేషన్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇంక అందరూ కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గోవింద నామాలైతే పెట్టుకొని లోపలికి దర్శనానికైతే వచ్చేసారండి స్వామివారికి. అసలుకి ఇట్లాగా మామూలుగా మనకి ఇయర్లీ వన్స్ ఇట్లాగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఒక్కసారే మనకి స్వామి దర్శనం ఇస్తారండి. నార్మల్‌గా డేస్‌లో కాకుండా ఈ విధంగా మనకి ఇయర్లీ వన్స్ కాబట్టి అంతగా ప్రత్యేకమైన రోజనమాట ఇవాళ వైకుంఠ ఏకాదశి అంటే. చూశారు కదా స్వామివారు. అందరూ స్వామివారిని దర్శించుకోండి. ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇటొచ్చిన తర్వాత మనకి గేట్ దగ్గర కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవన్నీ కూడా మనకిస్తారండి. మనం ఇక్కడ లోపలికొచ్చేసి ఇక్కడ దీపాలవి వెలిగిస్తున్నారు కదా! ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంక స్వామివారి ప్రసాదం అయితే లడ్డూ ప్రసాదం పెట్టారనమాట. కాసేపు కూర్చొని ఇంటికైతే బయలుదేరామండి. బాయ్ అండి.